నిద్ర లేవగానే ఆడోళ్ళకి చాలా పనులుంటాయి గదా! కానీ పొద్దున్న వాన పడుతుంది. ఏం చేయాలా అని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం చూసారా మగోళ్ళంతా ఫోన్‌లు చూసుకుంటూ, పండ్లు తోముకుంటూ ఉంటారు. మేము మాత్రం వాన పడుతున్నా గొడుగులు పట్టుకొని పనులు చేసుకోవాల. మా అత్త ఒక పక్క నీళ్ళు పోస్తుంది. ఆమెకి హెల్త్ బాలేదు. అయినా కూడా వచ్చి నీళ్ళు పోస్తుంది. నేను కడుగుతున్నా. అదే మగోళ్ళొచ్చి నీళ్ళు పోసేదా లేదా గొడుగు పట్టుకునేదనేసి ఒక మాట కూడా అనరు. వానైనా, ఎండైనా, గాలొచ్చినా ఏదైనా మా పనులు మేమే చేసుకోవాలి. వాళ్ళేమి హెల్ప్ చేయరు. మళ్ళా బిల్డప్‌లు ఒకటి మీ పనులు మీరు చేసుకోవాలని. వాన ఇంత పడుతున్నా గూడా గొడుగులు పట్టుకొని మేము పనులు చేస్తుంటే వాళ్ళు మాత్రం తీరిగ్గా ఫోన్‌లు చూసుకుంటూ, నోట్లో పుల్లలు పెట్టుకుంటూ విలేజ్‌లో ఇంకా వేప పుల్లలు అవన్నీ పండ్లు తోముకుంటారు గదా! అట్లా చేసుకుంటున్నారనమాట. చూడండి కడిగిండే బోకులొక పక్క, కడగని బోకులొక పక్క. ఈ వానలో మేము తడుచుకుంటూ ఇన్ని పనులు చేస్తుంటే, అది మీ పని కదా అని చెప్పేసి స్టైల్‌గా అనేస్తారు ఒక మాట. నిద్ర లేవగానే ఎన్ని పనులుంటాయి. కానీ వానల్లో కూడా కాఫీలు పెట్టియాలి, భోజనాలు చేయాలి. ఇది సండే కాబట్టి ఈరోజు ఇంకా నాన్ వెజ్‌లు అవిటికి, వీటికి అన్నిటికి రెడీ చేసుకుంటూ ఉండాలి. పొద్దున్న ఇంత వాన పడుతున్నా గూడా మేము చక్కగా పనులు చేసుకుంటుంటే, వాళ్ళు మాత్రం తీరిగ్గా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మగోళ్ళంతా. ఎంత బాధేస్తది. ఇన్ని పనులు చేసినా మమ్మల్ని ఏమన్నా మెచ్చుకుంటారంటే అది కూడా మెచ్చుకోరు. సరే అది కడిగేసి వచ్చేపో, ఆ పని చేసేపో, ఈ పని చేసేపో అని చెప్పేసి మాట్లాడతారు. చెప్పినంత ఈజీ కాదు వానలో అయినా, ఎండలో అయినా లేదా మామూలు టైంలో అయినా ఆడోళ్ళు పనులు చేయడం చాలా కష్టము. మగోళ్ళు ఒక పని చేసేస్తే 100 సాకులు చెప్తారు. ఆ పని చేశాను, ఈ పని చేశానని. కానీ ఆడోళ్ళు ఎన్ని పనులు చేసినా మళ్ళీ పనులు ఉంటూనే ఉంటాయి. సిటీలలో వానలు పడితే ఇంట్లో దూరుకుంటారు. కానీ విలేజ్‌లో వాన పడినా ఏం అవసరం మా పనులు మేము చేసుకుంటూనే ఉండాలి. ఎంతైనా ఆడోళ్ళు గ్రేట్. ఏదైతే ఏముందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.